నమస్తే అండి. ఈరోజు మన కదిరి సంతలో అన్న డ్రైవర్ చలపతి అన్న దగ్గరికి అయితే వచ్చాము. చాలా మంది కదిరి నుండి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఏమైనా చూపియండి అని అడుగుతున్నారు. ఇంతకుముందు చాలా సార్లు అయితే మన చలపతి అన్న కానీ వాళ్ళ 5 బండ్లు అయితే ఉన్నాయి. అన్ని వీడియోలు అయితే తీసాము. ఇప్పుడు మళ్ళా లేటెస్ట్ గా అయితే తీస్తున్నాము. నమస్తే అన్న చలపతి అన్న. నమస్తే అన్న. మన సిగేష్ ఛానల్ మిత్రులకు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం అన్న. అదండి అన్న నూతన సంవత్సర శుభాకాంక్షలుగా అని చెప్పారు గొడ్ల మేకల రైతులకు అందరికీ. మన ఛానల్ తరపు నుంచి కానీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు మీరు ఈ వెహికల్ ఎక్కడెక్కడ వెళ్తుంటాయి? ఇప్పుడు మనం అన్ని స్టేట్లకు అయితే మనకు పర్మిట్ ఉన్నాయి. మనకు 4 తెలిసిన విషయమే 4 బండ్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం అయితే ప్రజెంట్ కోయంబత్తూరుకి వెళ్తున్నాము. మనం బండ్లో ఇప్పుడు 70-80 జీవాలు వేస్తారన్న. ఇప్పటికైతే 60 కొన్నారు, ఇంకొక 20 కొంటారు. మీడియం సైజ్ బండ్లు అన్న. మీడియం సైజ్ పిల్లలు అయితే 80 దాకా పడతాయి. ఇప్పటికైతే 60 పిల్లలు వేసినారు. 60 పిల్లలు పడతాయి. వెనకాల సైడ్ అన్న మనకు 60 పిల్లలు పడతాయి. మధ్యలో స్టెప్ ఉంటాయి. ఒకదాని మీద ఒకటి పడుకోకుండా కూడా స్టెప్పులు ఉంటాయి. మధ్యలో 60 తిన్నా ఏ సైడ్ ఆ సైడ్ పెట్టేస్తాము. పైన చెక్కనా అదే పైన చెక్క పైపులు పెట్టి చెక్కలు వేపించినామన్న. కింద చెక్కల పిల్లలు పడుకో, మనం లాంగ్ జర్నీ కదా, ఒకదాని మీద ఒకటి పడుకోకుండా డ్యామేజ్ కాకుండా కూడా మధ్యలో చెక్కలు చేపించి పైన కూడా చెక్కలు చేపించేసి పెట్టేసిన. అంటే 4 స్టెప్పులు దాకా డ్యామేజ్ కాకుండా ఇబ్బంది కాకుండా. ఇప్పుడు 80 పిల్లలు అంటే ఒకదాని మీద ఒకటి పడితే దెబ్బతింటాయి కదా, అటువంటివి పడకూడదని ప్రత్యేకంగా చేపించినాం. అదే పనిగా మనము. ఇప్పుడైతే మనం కోయంబత్తూరుకి వెళ్తున్నాం. మనం కోయంబత్తూరుకి వెళ్తున్నాం. ఎంత ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? కోయంబత్తూరు 620 కిలోమీటర్లు వస్తుంది. 620 కిలోమీటర్లు 620 కిలోమీటర్లు వస్తుంది. మనకు టోల్ గేట్లు బాడీగా అంతా కలిపి 24,000 మాట్లాడుకున్నాం అన్న. మనం టోల్ గేట్లు బాడీగా అంతా కలిసి 24,000 మాట్లాడుకున్నారు. మామూలుగా అయితే మనము కిలోమీటర్ల ప్రకారం మాట్లాడుకుని పోతాము. ఇప్పుడు తమిళనాడు పోవాలి కాబట్టి మనం పర్మిట్ తీసుకోవాల్సి వస్తుంది. అవన్నీ వాళ్ళకి ఏం సంబంధం లేకుండా టోల్ గేట్లు అన్ని మనకి 24,000 అయితే మాట్లాడుకుని వెళ్తున్నాం మనం. 600 కిలోమీటర్ల 630 వస్తుంది అన్న. అప్ అండ్ డౌన్ వచ్చి 630 అంటే 1260, దాదాపు 1300 కిలోమీటర్లు. 10-20 కిలోమీటర్లు అటు ఇటు 1300 కిలోమీటర్లు. మీకు ఇంకా 4 బండ్లు ఏమో ఉన్నాయి? 4 బండ్లు ఉన్నాయన్న. ఒక బండి అయితే విజయవాడకు పోయింది, ఒక బండి తిరుపతికి పోతుంది అన్న. ఆల్ ఓవర్ ఇండియా మీరు ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడైనా మనం ఇండియా వైడ్ ఎక్కడైనా పర్మిట్ కూడా ఉంది, ఇబ్బంది లేదు. పర్మిట్ ఇప్పుడు మనకైతే 4 టెస్ట్లకు అయితే ఎనీ టైం సంవత్సరం పర్మిట్ అండి. ఇది ఏది? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక ఈ 4 స్టేట్లకి రెగ్యులర్ గా పర్మిట్. స్టేట్లకి అయితే పర్మిట్ తీసుకుని వెళ్తుంటారు. మనం ఎంత దూరం అయినా ఇబ్బంది లేదు. మనకు అన్ని కండిషన్ బండి. ఇప్పుడు మనం దాదాపు చూస్తున్నాగానే దాదాపు 10 సంవత్సరాల నుంచి మనం 10 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో సంతలోనే ఉన్నాము. మనం కదిరి, గాలివీడు, అంగళ్ళు, అనంతపురం సంతలకు అయితే వెళ్తాము. గాలివీడు, కదిరి, అంగళ్ళు, అనంతపురం ఈ 3 సంతల్లో మీరు వెహికల్ అయితే ఉంటాయి, అందుబాటులో ఉంటాయి. ఫోన్ చేసినా కూడా మనము ఉంటాయండి. కదిరి సంత మంగళవారం ఉంటది, గాలివీడు సంత శనివారం ఉంటది, అంగళ్ళు సంత కూడా శనివారం ఉంటది, గాలివీడు సంత గురువారం అయితే ఉంటది. ఇంకా కొచ్చేరు బుధవారం ఉంటది. మనము వెళ్ళమన్నది కొచ్చేరు సంత బుధవారం ఉంటది. అది చిన్న సంత, కొద్దిగా రేట్లు ఎక్కువ ఉంటాయి. వచ్చే వాళ్ళకు కూడా కొంచెం అనుకూలం ఉండదన్న ఉద్దేశం, అనుకూలం ఉండదు కాబట్టి మనం కొచ్చేరు సంతకి. ఇప్పుడు అనంతపూర్కి అయితే బస్ సౌకర్యం ఉంది, ట్రైన్ సౌకర్యం ఉంది. మన కదిరికి బస్సు సౌకర్యం ఉంది, ట్రైన్ సౌకర్యం ఉంది. అవును, అట్లానా. అట్లయితే ఇప్పుడు కదిరి అంటే మార్కెట్ యార్డ్ ముందరే కాబట్టి రైల్వే స్టేషన్ ఆ గేట్ కి ఎదురుగానే అవతల పక్కనే 200 మీటర్లు ఉంటుంది. 200 మీటర్స్ అండి. 200 మీటర్లు కదిరి. ఆడ దిగి డైరెక్ట్ ఇట్లా నడుచుకుంటూ వచ్చేస్తే మనం సంతలోకి వచ్చేయచ్చు. ఇంకా బస్ స్టాండ్ నుంచి అయితే ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటది కదిరి మార్కెట్ యార్డ్ సంత అయితే. సరే అన్న, చలపతి అన్న నెంబర్ చెప్పన్నా ఒకసారి. మన నెంబర్ ఇదేనా 9440 630 956. కింద నెంబర్ గానీ కింద మంది అన్న 8121 630 956. అదండి అన్న. ఈ 4 సంతల్లో అయితే వెహికల్ అయితే ఉంటాయి. 4 వెహికల్ అయితే ఉన్నాయి. వీళ్ళ తమ్ముళ్ళవి, అన్నోళ్ళవి మొత్తం 4 వెహికల్ అయితే అందుబాటులో ఉంటాయి. అయినా కూడా మనకు అందుబాటులో వేరే సైడ్ కావాలంటే వీళ్ళ తమ్ముని బండ్లు అయితే ఉన్నాయి, అవి అయితే పంపిస్తుంటారు. మరొకటండి, మీకు జీవాలు కొనేది తెలియకుండా కానీ అన్న దగ్గర ఎలాంటి కమిషన్ కానీ అట్లా తీసుకోకుండా అది కానీ నమ్మకం. ఇప్పుడు కూడా మనకి వాళ్ళకి ఇప్పించినాము. వేరే వాళ్ళు 2,000 కమిషన్ అడుగుతారు. అన్న ఎన్ని ఎవరికి ₹1 ఇవ్వద్దండి అని చెప్పిన. మళ్ళీ వాళ్ళు ఏదో లాస్ట్ అడిగేలకు ఒక 400-500 400-500 ఇస్తారండి.
కానీ మధ్యలో మధ్యవర్తులు మధ్యలో అయితే తీసుకుంటే వాళ్ళు 1000-2000 తీసుకుంటారు, అటువంటిది కూడా లేదు మనకు. అట్లాంటిది లేకుండా అన్న బాడీ వరకు మాట్లాడతారు. మనం దగ్గర ఉండి మనకి ఇక్కడ ఎలాంటి ఎందుకంటే మనకు సంతలు అందరు తెలిసిన వాళ్ళు కాబట్టి రేట్ మాట్లాడి ఇప్పిస్తాం. రైట్ నా చదువుతున్నా. థ్యాంక్స్ అన్న. ఓకే.